హలో అండి. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మీకు యమ్మీ అండ్ టేస్టీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే మీకు చూపిస్తున్నాను. ఆ బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఇడ్లీతో ఉప్మా అయితే మేక్ చేస్తున్నాం. అదెలా మేక్ చేయాలో కంప్లీట్‌గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది గూడా. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగగుళ్ళు వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. పోపులు ఫ్రై చేస్తున్నప్పుడు కంపల్సరీ సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని దగ్గరుండి మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనకి రుచికి సరిపడంత సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము వేసిన ఉల్లిపాయలని స్కిప్ చేసుకుని మీరు లాస్ట్‌లో నిమ్మకాయ పిండుకుంటే మనకి పులిహోర రెడీ అవుతుంది. ఇడ్లీ పులిహోర. మేమిప్పుడు చేస్తుంది ఉప్మా కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలనైతే యాడ్ చేసాము. ఈ ఉల్లిపాయలని స్కిప్ చేస్తే పులిహోర అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాం కదా! ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేస్తున్నాము. కలర్ మంచిగా వస్తుంది ఉప్మాకి. అలాగే మనకి యాంటీబయాటిక్ పసుపు కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఈ పసుపు కూడా మంచిగా మొత్తం పట్టేలా కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగానే ఇడ్లీలు పొడి చేసి పెట్టుకున్నాము. వాటిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం. యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా మీరు కలిపేసుకోవడమే. మీరు ఇడ్లీలు ఈవినింగ్ టైంలో మిగిలిపోతాయి కదా! ఒక్కొక్కసారి మార్నింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన ఇడ్లీస్‌తో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా, టేస్టీగా అయితే ఉంటుంది. ఉల్లిపాయలు స్కిప్ చేసిన తర్వాత మీరు ఇలాగ ఇడ్లీ పొడిని వేసేసుకొని, ఇలాగ మిక్స్ చేసేసుకొని దానిపైన నిమ్మకాయ కలుపుకొని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మీకు ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు ఇడ్లీ ఉప్మా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్‌గా అయిపోయింది కదా! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.